నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో అత్యధికంగా 638 పారిశ్రామిక పార్కులు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వెల్లడి. బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే వందే మాతరంపై చర్చ. కేంద్రంపై రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ధ్వజం. ఎస్ఐఆర్ పాతదే, కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘ్వాల్. ఎస్ఐఆర్ పేరిట మోదీ సర్కార్ మరోమారు పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి తెగిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి ప్రభుత్వం తరపున బీజేపీ నేతలు ధీటైన జవాబిచ్చారు. మంగళవారం లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చలో ప్రభుత్వం తరపున న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ సింగ్ మేఘ్వాల్ మాట్లాడారు. వాస్తవానికి తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ఓడించాలనే దుర్బుద్ధితో ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడింది. ఈవీఎంలు ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ పదే ఆరోపణలు గుప్పిస్తోందని, సహేతుక కారణాలను వెల్లడించలేక చతికిలపడింది. 1952 నుంచి 2002 ఏడాది దాకా ఎస్ఐఆర్ ను పలుమార్లు చేపట్టారు. ఇది కొత్తదేమీ కాదు. గత 2 దశాబ్దాలుగా ఎస్ఐఆర్ నిర్వహించట్లేదు. దీంతో వలసలు, మరణాలు, సవరణలు, పట్టణీకరణ కారణాలతో ఓటర్ల జాబితాలో మార్పులు వచ్చాయి. వాస్తవాలు ప్రతిబింబించేలా పారదర్శకంగా ఎస్ఐఆర్ ను తాజాగా చేపట్టాల్సిన సమయం వచ్చింది. అందుకే బీహార్లో పూర్తి చేశాం, మిగతా రాష్ట్రాల్లోనూ చేస్తాం. ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన కమిటీ అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నూతన చట్టం తెచ్చామని మేఘ్వాల్ చెప్పారు. పార్లమెంటులో సామాన్య ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరించిన రోజున మాత్రమే భారత మాతకు నిజమైన నివాళి అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలో బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ వందే మాతరంపై చర్చను చేపట్టారని ఆయన విమర్శించారు. నిరుద్యోగం, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, రూపాయి విలువ పతనం తదితర దేశం ముందున్న ప్రధానమైన సమస్యలపై అందరి దృష్టిని మళ్లించేందుకు కూడా ఈ చర్చను కేంద్రం నిర్వహిస్తోందని ఆరోపించారు. మంగళవారం ఆయన వందే మాతర గీతానికి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొని దాదాపు గంట పాటు మాట్లాడారు. వందే మాతర గీతాన్ని 2 చరణాలకే పరిమితం చేశారంటూ నెహ్రూపై ప్రధాని మోదీ, అమిత్ షాలు విమర్శలు చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశంపై మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మదన్ మోహన్ మాలవీయ, ఆచార్య కృపలాని, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులతో కలిసి ఆయన తీసుకున్న నిర్ణయమన్నారు. అప్పట్లో వందే మాతరం ఆలపించేందుకు ఇష్టపడిన వారు సైతం నేడు వందే మాతరం అంటున్నారని, ఇదే జాతీయ గీతం గొప్పతనమని ఖర్గే చెప్పారు. ఏపీలో 2020-21 నుంచి 2024-25 వరకు 16,053 సూక్ష్మ పరిశ్రమలు స్థాపితమైనట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీష్ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ కు 614 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ విడుదల చేసినట్లు వివరించారు. అంతేకాక సూక్ష్మ పరిశ్రమల ద్వారా సుమారు 1.28 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. సేకరించిన 40,000 సంతకాల పత్రాలు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలించారు. ప్రజల డబ్బుతో ప్రజల అవసరాల కోసం నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ఎంతటి దుర్మార్గపు ఆలోచన ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ప్రజల సంతకాల శక్తితోనే చంద్రబాబు నాయుడు ఆలోచన మారాలని రాజీవ్ రెడ్డి అన్నారు. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల వలన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ జనాల్లో ఒక స్ఫూర్తిని తీసుకొని రావాలని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళతో పాటు వాళ్ళ క్యాడర్ వైఎస్ఆర్సీపీ కుటుంబీకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రచ్చబండ కార్యక్రమంలో కష్టపడి ప్రతి ఒక్కరు సంతకాల సేకరణ చేసి ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలిపి ఈ ఉద్యమం ఏంటో అని తెలిపి ఇక
ఇక పీపీపీ విధానం గురించి వచ్చేసరికి పీపీపీ విధానంని మేము ఎందుకు అడ్డగిస్తున్నామంటే మా పేద ప్రజలు కావచ్చు, లేకపోతే మా విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు చదువు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ పూర్తి చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో 66,000 పైగానే సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో నాగరత్నమ్మ, మల్లికార్జున, శ్రీరంగడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2,000 పైగా కూడా ఈరోజు రీచ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ 1 కోటి సంతకాల పైన ఈ మెడికల్ కాలేజీలు మాకు కావాలి, మా కాలేజీలు మాకు కావాలి, మా పిల్లలకి మరి ఫ్రీ సీట్లు రావాలనే ఉద్దేశంతో ఎన్నో కాలేజీలన్నీ వస్తాయి, ఎన్నో హాస్పిటల్స్ వస్తాయి, ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తాయి. పేదవారికి వైద్యం అందించడానికి మాకంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతి గ్రామంలో అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. కాబట్టి స్వచ్ఛందంగా ఈ బాక్స్లో అన్ని కూడా సుమారుగా దాదాపుగా 62,000 పైగానే ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ తీసుకొని పోయి మేమంతా కూడా ఈరోజు మరి జిల్లా కేంద్రానికి చేర్చడం కూడా జరుగుతుంది. మరి ఇంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం పైన పీపీపీ విధానం వద్దు, మాకి ఇదంతా సాక్ష్యాలు ఇవన్నీ. ఎందుకంటే మేము సృష్టించినది కాదు, ప్రజల ద్వారా వచ్చిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్గా వాళ్ళ స్వతంత్రంగా సంతకాలు మేము మద్దతు ఇస్తాము. పీపీపీ వద్దు మాకి, మరి ప్రభుత్వాన్ని మాకు కావాలి కాలేజీలు కానీ మరి హాస్పిటల్స్ కానీ ప్రతి పేదవాడు వైద్యం చేయించుకోవడానికి ఇవి అవసరం, మాకు ఎంత అవసరం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు కొన్ని 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మన జగనన్న లాగా ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకురావాల్సిన అవసరం ఒక జగనన్నకే. మరి ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం ఏ అధ్వాన పరిస్థితిలో ఉందో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ రాష్ట్ర పేద ప్రజలకు విద్య వైద్యం మంచిగా అందాలని ఒకే ఉద్దేశంతోనే ఆయన 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నా కూడా 3 సంవత్సరాలలో కేంద్రంతో పోట్లాడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా గర్వంగా కూడా చెప్తున్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలోనా ఇన్స్పిరేషన్ వాళ్ళందరూ జగన్. కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆస్పత్రిలో రైతుల సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో ట్రాక్టర్లతో ధర్నా చేశారు. కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రైతులు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు. తుఫానుకు నష్టపోయిన పంటలు కొనడానికి ముందుకు రావటం లేదన్నారు. సాక్షాత్తు చంద్రబాబు ప్రకటన చేసిన ఉల్లి రైతులకు సొమ్ము జమ చేయలేదన్నారు. పండించిన పంటలు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వేదవతి, గుండ్రేవుల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. సీఎంను కలిసి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరుతామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం కూడా రైతు గురించి పట్టించుకోవడం లేదు. రైతు అన్ని రకాలుగా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనడానికి కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా ముందుకు రావడం లేదు. ధాన్యం పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, ఉల్లి రైతులు, టొమాటో రైతులు, మామిడి రైతులు, మొత్తం చివరికి అరటి రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా తన ఇబ్బందులు చెప్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా వారిని ఆదుకున్న పాపాన పోలేదు. చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతులకు ప్రకటించిన సొమ్ము కూడా ఈనాటికి కూడా వారి ఖాతాల్లో జమ చేయాలి. రైతులకు ఏదైతే మీరు యాప్ అని పెట్టారో ఆ యాప్ ద్వారా కూడా మాకేం మేలు జరగడం లేదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ వసంతబాబు, డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ మేరకు ఈ నెల 11వ తారీఖున జరగబోయే ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ వసంతబాబు ప్రొసీడింగ్స్ ఆఫీసర్ గా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మొత్తం 24 మంది కౌన్సిలర్లు, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు 26 మంది ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ఎన్నికలు కూడా పారదర్శకంగా నిర్వహిస్తామని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా కించపరిచే పదాలు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి 200 మీటర్లు 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల కోర్టు సో అందుకుగాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి వారైన జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ కళ్యాణదుర్గం వారిని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించారు.
మొత్తం కళ్యాణదుర్గ పురపాలక సంఘ పరిధిలో 24 మంది వార్డు కౌన్సిలర్లు, 2 అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. మొత్తం 26 మందికి ఓటు హక్కు ఉన్నది. ఈ 26 మంది మాత్రమే కౌన్సిల్ హాల్లో ఆ రోజు అంటే 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో పాల్గొంటారు. సో వారికి సహాయకులుగా ఎవరు కూడా మేము అనుమతించము. కేవలం 26 మంది మాత్రమే దీనికి వస్తారు. ప్రతిదీ కూడా పారదర్శకంగా జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు జరుగుతుంది. ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ కానీ ఇవి కానీ తీసుకొని రావద్దు. ఇవి కూడా నాట్ అలౌడ్. ఆ రోజు గుర్తింపు కార్డు వాళ్ళు ఏదైతే ఉందో గుర్తింపు కార్డు తీసుకొని వస్తారు. మనకి గవర్నమెంట్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దీని సందర్భంగా ఈరోజు కమిషనర్ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు ఒకసారి ఏర్పాట్ల విషయమై ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో రావడం జరిగింది. ఇందులో ఏమంటే ముఖ్యంగా 11వ తేదీన ఎలక్షన్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో 11వ తేదీన మున్సిపల్ ఆఫీసు కళ్యాణదుర్గంలో పైన రూమ్లో ఎలక్షన్ ప్రారంభిస్తాము 11 o'clockకి. ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో వారు 11 కల్లా మీటింగ్ ప్రొసీజర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది చైర్పర్సన్ ఎన్నిక కోసం. దీనికి ముందు ప్రికాషన్స్ ఏమంటే రేపు నుంచి 144 సెక్షన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఒక 200 మీటర్స్ వరకు మనము దాన్ని సెక్యూరిటీ జోన్గా ఏర్పాటు చేశాము. తర్వాత ఎటువంటి అన్వాంటెడ్ ఇష్యూస్ లేకుండా డిఎస్పీ గారు, సిఐ గారు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎంతవరకు రావాలి, ఎవరెవరు రావాలి, ఓన్లీ మెంబర్స్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వారు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ ఉండదు. సో వాళ్ళకందరికీ ముందుగానే ఏ విధంగా చేయాలనేటువంటిది చెయ్యి ఎత్తే విధంగా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అందరూ కూడా దీనికి సంబంధించి కోఆపరేట్ చేయాలని, ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఈ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రకారమే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీనికి పబ్లిక్ కూడా అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ నెల 11వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి కళ్యాణదుర్గం మున్సిపల్ ఆఫీసులో కాన్ఫరెన్స్ హాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. దీనికి ఓటర్లుగా కౌన్సిలర్లు ఉంటారు. వాళ్ళు మాత్రమే దీంట్లో కలవు. ఇంకా వారితో పాటు సహాయకులు కానీ వేరెవరు వచ్చేందుకు వీల్లేదు. వాళ్ళు వచ్చి ఇండిపెండెంట్గా వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్లో పాల్గొని పోవచ్చు. ఈ మున్సిపల్ ఆఫీసుకు 200 మీటర్ల రేడియస్ వరకు 144 ప్రొమల్గేషన్ ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా గుంపులుగా గుళ్ళు కూడా రాదు. అలాగే కళ్యాణదుర్గం టౌన్లో కూడా స్పెషల్ పార్టీలు, మొబైల్ పార్టీలు, క్రికెట్లు ఉంటాయి. ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, ఎక్కడా రెచ్చగొట్టే కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలి. అలాగే ఈ పరిసరాల్లో కూడా పార్కింగ్ చేసుకునేందుకు వీల్లేదు. వెహికల్స్ ప్రతి ఒక్కరూ స్పెసిఫిక్గా పార్కింగ్ ప్లేస్ ఒకటి అసైన్ చేసినారు. ఆ ప్లేసుల్లో మాత్రమే వాళ్ళు పార్క్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీంట్లో లా అండ్ ఆర్డర్లో ఎలాంటి దీనికి కూడా రాజీ అయ్యే ప్రసక్తి లేదు. ప్రజలంతా దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అందరూ కూడా ఈ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు మా వంతుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకొని దీన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రజా ఉద్యమం పత్రాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి జిల్లా కార్యాలయానికి తరలించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాయచోటి నియోజకవర్గంలో 82 గ్రామాల్లో, పట్టణంలోని 14 వార్డుల్లో స్వయంగా పర్యటించి సంతకాలు సేకరించినట్టు తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలోనే 55,000 సంతకాలు వచ్చాయంటే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుందన్నారు. గవర్నర్ గారికి తీసుకోవడం, గవర్నర్ ద్వారా దీని ఏమైనా మనం
లిఫ్ట్ అనే కార్యక్రమం ముందు గవర్నమెంట్ ఉంది. దాని ద్వారా నిలిపే ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రజల కొరకు ప్రజా ఉద్యమాల ద్వారా గవర్నర్ను ఉపయోగించుకుని నిలిపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది ఆకాంక్షించినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఏదైతే కోటి సంతకాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 55,000 పైచీలిక సంతకాలతో మనం ఇవాళ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ 18 మాసాల కాలంలో ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే విద్య వైద్యం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకు దగ్గర చేసే కార్యక్రమం మనం చూసాం. కానీ ఈనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే 18 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి పేద మధ్య తరగతి కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేయడమే కాకుండా అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ ఈ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే మాజీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా దర్శి పార్టీ ఆఫీసులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇచ్చే దిశగా అడుగులు వేయడం అత్యంత దారుణ చర్య అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య విద్యను ధనికులకే పరిమితమయ్యేలా చేయడం అనేది సమాజానికి తీవ్ర నష్టం కలిగించే నిర్ణయమని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్య వైద్య రంగాలను బలహీనపరచడమే కూటమి ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు అందుబాటులోకి వచ్చిన ఆరోగ్య సేవలు ఇప్పుడు మళ్లీ ఖరీదైన వాటిగా మారుతున్నాయని మండిపడ్డారు. కోటి సంతకాలతో కూడిన పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపేందుకు నాయకత్వం తీసుకున్న వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యాలయం నుంచి దర్శి గడియార స్తంభం వరకు ర్యాలీతో నినాదాలు చేస్తూ ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ర్యాలీలో భారీగా పాల్గొని తమ సంతకాలను వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక చర్యల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు చేతిలో పెట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం మొత్తం ఎంతో విధాలుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు చేసిన మంచి పనుల్ని గుర్తుపెట్టుకోకుండా ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కోటి సంతకాలు సేకరణ చేశాం. దీంట్లో ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో సుమారుగా 60,000 పైచిలుకున్న పుస్తకాల సేకరణ కూడా వచ్చినాయి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా కలిసి ఈ సంతకాలు సేకరణ చేసినాం. ఈ రోజు ఏమి చూస్తుంటే ఈ 60,000 సంతకాలు కూడా ఈరోజు దర్శి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ హెడ్ క్వార్టర్స్ కి ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా 2019 నుంచి 24 టైంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ పెడితే చంద్రబాబు నాయుడు గారు కావాలని జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కుటీల నిర్వహిస్తూ నంద్యాల జిల్లా శ్రీశైలంలో దొంగల ముఠ హల్చల్ సృష్టిస్తోంది. అర్ధరాత్రి సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మూసివేసిన షాపుల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. షాపులోని క్యాష్ కౌంటర్లలో నగదు దోచుకుపోతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయనే భయం లేకుండా దుకాణాల్లో చోరీలకు పాల్పడుతుండటంతో స్థానిక వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో అత్యధికంగా 638 పారిశ్రామిక పార్కులు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వెల్లడి. బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే వందే మాతరంపై చర్చ. కేంద్రంపై రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ధ్వజం. ఎస్ఐఆర్ పాతదే. కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘ్వాల్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.